హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు టూటీ టూట్. సో చాలామంది ఏఎల్పికి అప్లై చేసే వాళ్ళు ఏ ట్రేడ్ సెలెక్ట్ చేసుకోవాలనే కన్ఫ్యూజన్లో రాంగ్ ట్రేడ్ కూడా సెలెక్ట్ చేసుకున్నారనమాట. సో గుర్తుపెట్టుకోండి, మనం సిలబస్ చెక్ చేయాలి, దాంతోపాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చెక్ చేయాలి, ఎక్స్పర్ట్ సలహా తీసుకోవాలి. సో మిస్టేక్స్ లేకుండా మనం మంచి ట్రేడ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో నేను ఆల్రెడీ చెప్తాను, మీరు మిస్టేక్స్ చేశారో లేదో ఒకసారి గమనించుకోండి ఎవరైతే అప్లై చేసిన వాళ్ళు. అలానే ఎవరైనా ఇంకా అప్లై చేయకుంటే సో డెఫినెట్గా మంచి ట్రేడ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది అడుగుతున్న విషయము, ఇప్పుడు మెకానికల్ వాళ్ళు R&AC అనే ట్రేడ్ సెలెక్ట్ చేసుకోవాలని అడుగుతున్నారు. ఓకే, సో నాకు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మెసేజ్ పెట్టారు. సో ఇంకొకటి, సో మేము చెప్తున్నాం ఓకే, సో ఫిట్టర్ సెలెక్ట్ చేసుకోండి, లేకుంటే ఇంకొకటి సెలెక్ట్ చేసుకోండి అని చెప్పేసి. R&AC మనకి ఈజీగా ఉంటుంది కదా, మేము ఆల్రెడీ బీటెక్లో చదివాము, లేకుంటే డిప్లొమాలో చదివామని చెప్పేసి అడుగుతున్నారు. డిప్లొమాలో మీరు చదివింది ఒక సింగిల్ యూనిట్ అనమాట, రిఫ్రిజిరేషన్ గురించి అలానే ఎయిర్ కండిషనింగ్ గురించి కొంత మాత్రమే నేర్చుకున్నారు. ఐటీఐలో R&AC అని చెప్పేసానంటే టోటల్గా 4 సెమిస్టర్కి సంబంధించిన సిలబస్. ఓకే, ఒకసారి మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ తీసి చూసినా కానీ మీకు అర్థమవుతుంది మన R&ACకి సంబంధించిన ఏఎల్పి పార్ట్ బిలో ఉన్న సిలబస్. ఓకే, సో ఒక్కసారి మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ తీసి చూడండి. ఓకే, మీకు అప్పుడు అర్థమవుతుంది. సో ఇక్కడ ప్రతి ఒక్కరు ఓకే, సో ఎలక్ట్రికల్కి సంబంధించిన వాళ్ళు, ఎలక్ట్రానిక్స్ సంబంధించిన వాళ్ళు, అలానే మెకానికల్ సంబంధించిన వాళ్ళు. సో మేము అన్ని ట్రేడ్స్ గురించి ప్రతి ఒక్క ట్రేడ్ మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ప్రతి ఒక్కటి. కానీ ఒకవేళ మీకు ఛాన్స్ ఉంటే మంచి ట్రేడ్ సెలెక్ట్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాం అనమాట. సో మీరు మన కోచింగ్లోనే జాయిన్ అవ్వాలని ఇంటెన్షన్ మాకైతే లేదు. ఓకే, సో మీరు ఒకసారి కంటెంట్ చూడండి. సో టెక్నికల్గా మీకు బాగా చెప్తున్నారంటే డెఫినెట్గా జాయిన్ అవ్వండి. ఓకే, సో ఎవరైతే గోవిద్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారో సో మీకు తెలుసుంటుంది ఆల్రెడీ. సో మనము ఎలక్ట్రికల్ వాళ్ళకి ఆల్రెడీ ఓకే, సో ట్రిపుల్ ఈ ఈసీఈ అలానే సో మెకానికల్ 3 బ్రాంచ్లకు సంబంధించిన ట్రేడ్స్ అనేవి మనం ఓపెన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో మెకానికల్ ఓకే, ప్రతి ఒక్కటి చెప్తాను. ఓకే, సో ఎందుకు మీరు అదే సెలెక్ట్ చేసుకోవాలని కూడా మీకు సో జనరల్గా కన్విన్స్ అవుతేనే మనం కూడా మంచి ట్రేడ్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే, అంటే మేము చెప్పే రీజన్స్, మేము ఎక్స్పర్ట్స్ అని చెప్పేసి అంటున్నారు కదా. ఓకే, మీ క్వాలిఫికేషన్ ఏంటి సార్, మీరు ఎందుకు ఈ విధంగా సో ఎక్స్పర్ట్ అని చెప్పేసి చెప్తున్నారంటే, సో ఎంటెక్ చేసాం మేము, సో దానికి సంబంధించిన వర్క్ కంటిన్యూగా 8 ఇయర్స్గా ఇదే ఫీల్డ్లో ఉన్నాము. సో ప్రీవియస్గా మేము ట్రేడ్కి సంబంధించిన క్లాసెస్ కూడా సో ఆఫ్లైన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో డిఫరెంట్ స్టేట్స్లో, ఇదే స్టేట్లో కాదు, సో డిఫరెంట్ స్టేట్స్లో కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అందుకని చెప్పేసి సో మేము ఇది ప్రొవైడ్ చేయగలగము. ఓకే, సో అందుకని చెప్పేసి మేము ఈ డెసిషన్ అనేది మీకు తీసుకునే క్యాపబిలిటీస్ ఇస్తున్నాం అనమాట. ఓకే, సో 1 by 1. ఓకే, సో మీకు జనరల్గా ఓకే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఏ ట్రేడ్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. ఓకే, గుర్తుపెట్టుకోండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎటువంటి ట్రేడ్ అయినా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్కి తీసుకుంటే, సో ఐటీఐ కంప్లీట్ చేస్తుంటే మీరు ఏ దాంట్లో ఐటీఐ చేస్తున్నారో అదే కంప్లీట్ చేసుకోవాలి. ఒకవేళ అప్రెంటిషిప్ చేస్తున్నా కానీ ఏ ట్రేడ్లో మీరు కంప్లీట్ చేస్తున్నారో సో దాంట్లోనే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ డిప్లొమా క్వాలిఫికేషన్ ఓకే, సో డిప్లొమా క్వాలిఫికేషన్ అలానే సో బీటెక్ క్వాలిఫికేషన్ ఎవరికైతే ఉంటుందో సో వీళ్ళు మాత్రమే సో మంచి ట్రేడ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, లేకుంటే సో చాలామంది మీకు తెలుసు ఓకే, సో ఎవరైనా ఆల్రెడీ ఫెయిల్ అయిపోయిన వాళ్ళు సో కొంత వేల మంది ఉన్నారనమాట. ఓకే, సో ట్రేడ్లో పాస్ అవ్వలేక ఫెయిల్ అయిపోయిన వాళ్ళు. ఎందుకంటే మంచి ట్రేడ్ సెలెక్ట్ చేసుకోకపోతే ఏ విధంగా పాస్ అవుతారు? ఆ సిలబస్ అనేది మనకు బీటెక్లో చదివింది కాదు, అలానే డిప్లొమాలో కూడా చదివింది కాదు. ఓకే, సో చాలా బేసిక్స్ అనేవి మనకు ఉంటాయి. ఓకే, ఇక్కడ డయోడ్ క్యారెక్టరిస్టిక్స్ చదువుతాం మీరు. ఫర్ ఎగ్జాంపుల్ డిప్లొమా కానీ లేకుంటే బీటెక్ కానీ కంప్లీట్ చేస్తుంటే, ఎలక్ట్రికల్ వాళ్ళు, ఎలక్ట్రానిక్స్ వాళ్ళు డయోడ్ క్యారెక్టరిస్టిక్స్ చదువుతాము. డయోడ్ గురించి ఆప్యాంప్స్ వరకు మొత్తం కూడా కంప్లీట్ చేస్తాం బేసిక్ ఎలక్ట్రానిక్స్లో. కానీ అక్కడ అడిగేది సో టైప్స్ ఆఫ్ డయోడ్ గురించి అడుగుతారు, కలర్ ఆఫ్ ద డయోడ్ అడుగుతారు, ఈ డయోడ్ ఏంటి అని చెప్పి సింబల్ అడుగుతారు. అది నువ్వు ఎప్పుడు చదివావు? చదవలేదు. సో 1 by 1 మనము అన్ని సిలబస్ని అనలైజ్ చేసుకున్న తర్వాత మేము ఇచ్చిన ప్రిఫరెన్స్ అనమాట. ఓకే, సో ఎలక్ట్రికల్ వాళ్ళకి మేము ఇచ్చే ప్రిఫరెన్స్ ఎలక్ట్రీషియన్. ఆల్రెడీ మేము చెప్పాము, సో చాలా వీడియోలో చెప్పాము. సో అలానే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మనం యూట్యూబ్లో సో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో ఉంటుంది. అలానే సిలబస్ ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా మనం ఎలక్ట్రీషియన్కి సంబంధించింది పెట్టడం జరిగింది. ఓకే, సో ప్లస్ మన యాప్లో ఆల్రెడీ హాఫ్ ఆఫ్ ద సిలబస్ కంప్లీట్ అవ్వడం జరిగింది ఎలక్ట్రీషియన్కి సంబంధించింది. సో ఆల్రెడీ ఎవరైనా డౌన్లోడ్ చేసుకుంటే సో ఒకసారి చూడండి. ఒకవేళ డౌన్లోడ్ చేసుకోకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి డౌన్లోడ్ చేసుకునేసి మొత్తం సిలబస్ అనేది చూడండి. మనం అక్కడ డిస్ప్లే చేసిన సిలబస్ కంటే ఎక్కువనే మనం ప్రొవైడ్ చేస్తాం. ఓకే, సో ఎప్పుడైనా చూడండి, ఫస్ట్ సబ్జెక్ట్ డిస్కస్ చేస్తాము, దాని తర్వాత వాటికి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని డిస్కస్ చేస్తాము, దాని తర్వాత దానికి సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేది యాడ్ చేస్తాం. ఓకే, యూనిట్ వైజ్ టెస్ట్ సిరీస్ అనేది మనము యాడ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ ప్రిఫరెన్స్ లాగా మనము వైర్మెన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో వైర్మెన్ ఎవరైనా
ఎవరైనా యూనిక్గా ఉండాలి, నేను డిఫరెంట్గా ఆలోచిస్తాను, నేను వేరే ట్రేడ్ సెలెక్ట్ చేసుకుంటాను కానీ పాస్ అవ్వాలి అని అంటే డెఫినెట్గా వైర్మెన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో దీనికి ఏం చేంజ్ ఉందంటే ఏం చేంజ్ ఏం లేదు సిలబస్లో. ఓకే, సో 2 టాపిక్స్ మాత్రమే, ఎర్తింగ్ గురించి ఎక్స్ట్రాగా మనకి ఇక్కడ అడిగారు, అలానే సో వైర్స్ గురించి ఎక్స్ట్రాగా మనకి ఇక్కడ అడిగారు అంతే. సో రిమైనింగ్ అన్ని డీసీ మిషన్స్, డీసీ మోటార్స్, ఏసీ మిషన్స్, ఏసీ మోటార్స్, ట్రాన్స్ఫార్మర్స్, ట్రాన్స్మిషన్ లైన్స్ గురించి వైర్మెన్లో తక్కువ ఉంటుంది, ఇక్కడ వైర్స్ గురించి ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, సో అంతే. ఓకే, సో రిమైనింగ్ బేసిక్ ఎలక్ట్రికల్స్, బేసిక్ ఎలక్ట్రానిక్స్ ప్రతి ఒక్కటి సేమ్ అనమాట దీంట్లో. ఓకే, సో ఈ రెండింటికి సేమ్. కానీ ఎందుకు మీరు రెండింటి సిలబస్ సేమ్ కదా, ఎలక్ట్రీషియన్ ఎందుకు సెలెక్ట్ చేసుకోమంటున్నారు? మీకు వచ్చిన సిలబస్ ఎలక్ట్రీషియన్ కాబట్టి రెండింటికి సేమ్ సిలబస్ ఉంది, రెండింటికి నేనే క్లాసెస్ చెప్తాను. సో కంప్లీట్ సిలబస్ అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఎందుకు ఇదే ప్రిఫర్ చేస్తున్నామంటే చూడండి, 75 క్వశ్చన్స్లో మనము డెఫినెట్గా 27 మార్క్స్ అనేది మనకు రావాలి. ఓకే, 75 క్వశ్చన్స్లో 75 మార్క్స్లో మనము 27 మార్క్స్ అనేవి రావాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, సో మీరు ఇది సెలెక్ట్ చేసుకున్నారు, మీ ఫ్రెండ్ ఇది సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి. ఓకే, సో అక్కడ ప్రాక్టికల్ క్వశ్చన్స్ అనేవి కూడా ఇస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ట్రేడ్లో మనకి ప్రాక్టికల్ క్వశ్చన్స్ డెఫినెట్గా ఉంటాయి. ఓకే, ఇక్కడ ఎలక్ట్రీషియన్ సెలెక్ట్ చేసుకుంటే మన కోర్సు ద్వారా లేకుంటే బాగా చదివిన స్టూడెంట్ ఎన్ని మార్క్స్ స్కోర్ చేయగలరు, ఎన్ని క్వశ్చన్స్ స్కోర్ చేయగలరంటే 45 నుంచి 50 క్వశ్చన్స్ స్కోర్ చేయగలరు. అదే వైర్మెన్ సెలెక్ట్ చేసుకుంటే 40 నుంచి 45 స్కోర్ చేయగలరు. ఓకే, సో అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఇస్తారు. ఓకే, సో సిలబస్ సేమ్ కానీ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ డిఫరెంట్. ఓకే, సో ఒకవేళ మీరు ఎందుకు నమ్మాలి, డౌన్లోడ్ చేసుకోండి ప్రీవియస్ ఎలక్ట్రీషియన్ ప్రీవియస్ క్వశ్చన్ డౌన్లోడ్ చేసుకోండి, అలానే వైర్మెన్ ప్రీవియస్ క్వశ్చన్స్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి చూడండి. ఓకే, సో 2 కంపేర్ చేయండి 1 by 1 క్వశ్చన్. సో మీకు ఏది ఈజీగా ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో దీంట్లో అయితే జనరల్గా 45 to 50 క్వశ్చన్స్ మనము ఆన్సర్ చేసుకోవచ్చు ఈజీగా. ఓకే, ఈవెన్ మనం ప్రొవైడ్ చేసే కోచింగ్ ద్వారా కూడా 45 నుంచి 50, దీంట్లో అయితే 40 నుంచి 45 మనము ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఓకే, అంటే అబవ్ యావరేజ్ మనం బాగా చదివామంటే. సో ఒక్కొక్క క్లాసెస్ మేము ఆల్రెడీ చెప్తున్నాం, ఎవరైతే చూసే స్టూడెంట్స్ మినిమం 5 సార్లు ఈ వీడియోస్ అన్ని చూడండి. ఓకే, ఆన్లైన్లో తీసుకుంటే మినిమం 5 సార్లు చూడండి, షార్ట్ నోట్స్ అనేది కంపల్సరీగా రాసుకోండి. ఎందుకంటే ట్రేడ్కి సంబంధించింది టెక్నికల్. ఓకే, మీకు చూస్తే డైరెక్ట్గా గుర్తుండకపోవచ్చు, కొన్ని మనము రాసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఫార్ములాస్ కానీ లేకుంటే ఏమైనా సో డైరెక్ట్గా బిట్స్ ఇస్తారనమాట. ఓకే, ట్రాన్స్మిషన్ లైన్స్ మనము ఏ కండక్టర్స్ యూజ్ చేస్తాము, ప్రతి ఒక్క దాంట్లో ఇచ్చే క్వశ్చన్ ఏసీఎస్ఆర్ కండక్టర్స్ యూజ్ చేస్తాము. ఏసీఎస్ఆర్ అనేది మీరు గుర్తుపెట్టుకున్నారు. సో అల్యూమినియం కండక్టర్స్ విత్ స్టీల్ రీఎన్ఫోర్స్మెంట్ అనేది దాని అబ్రివేషన్ అనమాట. ఇప్పుడు ఆ అబ్రివేషన్ అడుగుతారు. సో మీరు వన్స్ ఇది విన్నారు, ఓకే, ఖచ్చితంగా మర్చిపోతారు. అల్యూమినియం కండక్టర్స్ విత్ స్టీల్ రీఎన్ఫోర్స్మెంట్, ఇటువంటి క్వశ్చన్స్ కూడా మనకు ఉంటాయి. ఓకే, సో అందుకని చెప్పేసి మనము డెఫినెట్గా రాసుకోవాలన్నమాట. ఓకే, సో ఏదైనా కానీ మనము టెక్నికల్కి సంబంధించింది మీరు రాసుకోకుండా మీకు రావాలంటే డెఫినెట్గా రాదు. ఓకే, పీడిఎఫ్ అడుగుతున్నారు అనమాట చాలా మంది. సో మీరు ఎవరైనా నోట్స్ రాసి నాకు కూడా పీడిఎఫ్ పంపించండి. సో నేను కూడా ఎవరికి పంపించాను. ఓకే, నేను మాత్రమే చదువుకుంటాను. సో మీరు మాత్రమే క్వాలిఫై అవుతారు, ఎవరైతే రాస్తారో వాళ్ళు మాత్రమే క్వాలిఫై అవుతారు. రాయకోకుండా మీరు టెక్నికల్ క్వాలిఫై అవ్వాలంటే సో డెఫినెట్గా ఓకే, సో నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్ ఉంది, దాంట్లో మీరు పాస్ అవ్వచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ వైర్మెన్ సెలెక్ట్ చేసుకుంటే 40 to 45 కదా, ఏమవుతుంది 45 క్వశ్చన్స్ అయినా 40 క్వశ్చన్స్ అయినా పాసే కదా అనుకుంటారు. ఓకే, ఇక్కడ మీరు మిస్టేక్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కదా. 45 క్వశ్చన్స్లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ సో మినిమమే తీసుకుందాం. ఓకే, 45 మీరు చేయగలిగారు ఎగ్జామ్లో, ఒక 10 క్వశ్చన్లు రాంగ్ పెట్టారు అనుకుందాం, 35 మీకు వచ్చిన మార్క్స్ ప్లస్ రాంగ్ పెట్టారు కాబట్టి -10 క్వశ్చన్స్కి 3.33 మీకు నెగిటివ్ అనేది పడుతుంది. ఓకే, సో 35 - 3.33 వర్స్ట్ కేసులో మీరు 31 మార్క్ దీంట్లో తెచ్చేసుకోవచ్చు. ఓకే, సో 31 మినిమం 31 మార్క్స్ మీరు ఈజీగా తెచ్చుకోవచ్చు. సో కొంచెం బాగా మీరు చదివారంటే. ఓకే, మన క్లాసెస్ ఫాలో అయినా కానీ మీకు సో మినిమం ఓకే, సో 45 నుంచి 50 క్వశ్చన్స్ మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ప్లస్ ఒకవేళ మీరు మిస్టేక్స్ చేసినా కానీ వాటిలో 31 మార్క్స్ మీరు తెచ్చుకోవచ్చు. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. సో అందువల్ల మాత్రమే ఇది సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమవుతుంది 40 నుంచి 45 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేశారనుకుందాం. ఓకే, వర్స్ట్ కేసు. ఓకే, సో మీరు ఆ రోజు ముందు రోజు ఎవరితోనో గొడవ పడ్డారు, డెఫినెట్గా ఎగ్జామ్ సరిగా రాయలేరు. ఓకే, 40 క్వశ్చన్సే ఆన్సర్ చేసినారు అనుకుందాం. ఓకే, 40 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే 40 క్వశ్చన్స్లోంచి ఫర్ ఎగ్జాంపుల్ 10 క్వశ్చన్స్ రాంగ్ అయ్యాయి. ఎన్నైతే ఇప్పుడు 30 మార్కులు మనకు వచ్చినట్లు, ప్లస్ నెగిటివ్ ఉంటుంది కదా. సో నెగిటివ్ ఉంటుంది కాబట్టి -3.33 26 సంథింగ్ మార్క్స్ అనేవి వస్తాయి. 26 మార్క్స్ వచ్చినాయంటే మనము డెఫినెట్గా సో ఫెయిల్ అయిపోయినట్టే. 27 మార్క్స్ మనకు రావాలి. ఓకే, సో 26 పాయింట్ సంథింగ్ కదా అనకండి, 27 అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో 27 మార్క్స్ మీరు వస్తేనే మీరు క్వాలిఫై అవ్వచ్చు. అంటే
వర్స్ట్ కేసులో మనం చూసుకుంటే ఇక్కడ బార్డర్లో ఉండడం జరుగుతుంది, ఇక్కడ ఈజీగా క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. సో రెండిటికి ఆల్మోస్ట్ సిలబస్ సేమ్, రెండిటికి చెప్పేది నేనే. సో మీకు ఇక్కడ ఒక క్లాసెస్ ఇక్కడ ఒక క్లాసెస్ మేము చెప్పమన్నమాట. సిమిలర్గానే ఉంటాయి క్లాసెస్. మీరు ఆన్లైన్లో రండి, ఆఫ్లైన్లో రండి. సో కంబైన్డ్గానే మన క్లాసెస్ అనేవి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ ఎలక్ట్రీషియన్ అనేది బెస్ట్ అనమాట. ఒకవేళ ఎవరైనా ఐటీఐ వాళ్ళు ఉంటే వైర్మెన్ ఉంటుంది ఆల్రెడీ, సో మీరు సెలెక్ట్ చేసుకుంటే సో నో ప్రాబ్లం. ఒకవేళ ఎలక్ట్రికల్కి సంబంధించిన వేరే ట్రేడ్స్ ఏమైనా ఉన్నా కానీ సో ఖచ్చితంగా మీరు నన్ను అడగచ్చు. సో నేను నెంబర్ ఇస్తాను వీడియో చివరిలో. సో మీరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, సో ఆ ట్రేడ్స్ కూడా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ లాగా సో ఎలక్ట్రీషియన్, సెకండ్ ప్రిఫరెన్స్ లాగా సో వైర్మెన్ అనేది మనము ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో మళ్ళీ సెకండ్ ప్రిఫరెన్స్ అంటే ఎగ్జామ్లో ఎక్కడ మన అప్లికేషన్లో ఎక్కడ పెట్టుకోవాలని అడగండి, ఒకటే పెట్టాల్సి ఉంటుంది అక్కడ. ఓకే, సో మీకు వైర్మెన్ ఎలక్ట్రీషియన్ ఓకే అయితే ఎలక్ట్రీషియన్, లేకుంటే వైర్మెన్ పెట్టాలి. ఓకే, సో ఇక్కడ ఈసీఈకి సంబంధించినవి మనకి ఓన్లీ టూ ట్రేడ్సే ఉన్నాయన్నమాట. సో ఎలక్ట్రానిక్స్ మెకానిక్. ఓకే, సో ఎలక్ట్రానిక్స్ మెకానిక్, సో ఇది ఫస్ట్ది సేమ్. నెక్స్ట్ది సో మనకి రేడియో అండ్ టీవీ మెకానిక్. ఓకే, సో రేడియో అండ్ టీవీ మెకానిక్. ఓకే, సో ఇక్కడ ఏంటి రెండింటికి సిలబస్ అంటే సో రెండింటికి కూడా సేమ్ సిలబస్. ఓకే, సో పెద్దగా చేంజ్ అంటూ ఏం లేదు. ఓకే, సో ఓన్లీ 4 టాపిక్స్ మాత్రమే ఇక్కడ చేంజ్ ఉన్నాయి. ఇక్కడ ఎక్స్ట్రాగా మనకి అడిగేది ఏంటంటే సో టీవీకి సంబంధించిన ఇంటర్నల్ పార్ట్స్ గురించి, సో వాటిని యూజ్ చేసే మెటీరియల్స్ గురించి, వాటి గురించి ఎక్స్ట్రాగా అడుగుతారు. సో దానిలోంచి మనకు 4 లేదా 5 క్వశ్చన్లు ఉండొచ్చు. సో ప్లస్ అడ్వాన్స్మెంట్స్ అనమాట. ఓకే, సౌండ్ సిస్టంలో ఎటువంటి అడ్వాన్స్మెంట్స్ ఉంటాయి, అటువంటి క్వశ్చన్స్ మనకి సో 4 క్వశ్చన్లు ఉంటాయి అనమాట ఇక్కడ. ఓకే, సో సేమ్. ఓకే, సో దీన్ని మనము ఎలక్ట్రానిక్స్ మెకానిక్ కోర్స్ తీసుకున్నామంటే ఈజీగా 45 నుంచి 50 క్వశ్చన్స్ మనము ఆన్సర్ చేయొచ్చు ఎగ్జామ్లో. సేమ్ అనాలిసిస్. ఓకే, సో ఒకవేళ మీరు 45 క్వశ్చన్స్ ఆన్సర్ చేసినారంటే సో రిమైనింగ్ 10 క్వశ్చన్స్, ఫర్ ఎగ్జాంపుల్ 10 క్వశ్చన్స్ రాంగ్ అయ్యాయనుకోండి, మీకు 31 మార్క్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ ఆల్మోస్ట్ 31 మార్క్స్ ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు. అదే దీన్ని సెలెక్ట్ చేసుకున్నారంటే మనకు 45, మ్యాక్సిమం 45 మనం స్కోర్ చేయొచ్చు. 40 to 45 అనేది, ఒకవేళ 40నే అనుకుందాం వర్స్ట్ కేసు. ఓకే, సో 10 క్వశ్చన్స్ మీరు రాంగ్ చేశారు, సో అప్పుడు ఏమవుతుంది, బార్డర్లో ఉంటారు. సో జనరల్గా ఫెయిల్ అయిపోయేదానికి కూడా ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, సో ఒకవేళ మీరు దీనికంటే ఎక్కువ క్వశ్చన్స్ చేసినారంటే నో ప్రాబ్లం, ఇక్కడ కూడా సేఫే. ఓకే, ఇక్కడ కూడా వైర్మెన్లో దీనికంటే ఎక్కువ క్వశ్చన్లు ఆన్సర్ చేసినారంటే సేఫే, దాంట్లో నో ప్రాబ్లం. ఓకే, సో వర్స్ట్ కేసు మాత్రమే నేను ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎందుకు ఇది మనకు ప్రిఫరెన్స్ కంపేర్ టు ఇదంటే సో ఇక్కడ 5 మార్క్స్ మనం ఈజీగా ఎక్కువ స్కోర్ చేసుకోవచ్చు. సేమ్ ఎలక్ట్రానిక్స్ మెకానిక్లో 5 మార్క్స్ మనము ఎక్కువగా స్కోర్ చేసుకోవచ్చు. ఓకే, సో అలానే మెకానికల్ వాళ్ళు. ఓకే, సో మెకానికల్ వాళ్ళు ఇక్కడ ఎక్కువ ఆప్షన్స్ కనపడడం వల్ల సో ఈజీగా మనం మిస్టేక్స్ చేయడం కూడా జరుగుతుంది అనమాట. ఓకే, సో ఎలక్ట్రానిక్స్ వాళ్ళు ఏది సెలెక్ట్ చేసుకున్నా మ్యాక్సిమం పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదు, కానీ సో మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే సో దీంట్లో కూడా పాస్ అయిపోవచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ గుర్తుపెట్టుకుంటాం, మేము ఇది ఒకటే ఇస్తాం అనుకోకండి. సో 2 కూడా ఇస్తాము, ఇక్కడ కూడా 2 ఇస్తాము. దీనికంటే మించి ఇంకా రిమైనింగ్ కూడా మనము ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ మెకానికల్కి సంబంధించింది ఫస్ట్ మేము చెప్పిన ప్రిఫరెన్స్ ఫిట్టర్. ఓకే, సో ఫిట్టర్ మేము చెప్పిన ప్రిఫరెన్స్. సో దీని తర్వాత మనము సో ఏమిస్తున్నామంటే ఫిట్టర్ తర్వాత సో డీజిల్ మెకానిక్, లేదంటే సో హీట్ ఇంజిన్. ఓకే, సో హీట్ ఇంజిన్. ఓకే, సో హీట్ ఇంజిన్, సో మెకానిక్ డీజిల్. ఓకే, సో మెకానిక్ డీజిల్. ఓకే, సో ఇవి మనం ఇచ్చే ప్రిఫరెన్స్ అనమాట. సో ఆల్రెడీ ఎందుకు సార్ ఈ 3 సెలెక్ట్ చేశారు, రిమైనింగ్ అన్ని సెలెక్ట్ చేయలేదు? R&AC ఉంది కదా, మాకు ఈజీగా ఉంటుంది. సో డైరెక్ట్గా ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు చాలా మంది. సో R&AC చాలా సింపుల్ కదా అని చెప్పేసి. ఓకే, ఇక్కడ మీరు చేసిన మిస్టేక్ ఒకటే. సో ఎవరో ఆ PDF అనేది ITI బేస్డ్ PDF అనేది మీకు వేస్తున్నారు. సో ఇది 10 pages ఉంది కదా, అదేమో ఎక్కువ పేజెస్ ఉంది అనేసి అడుగుతున్నారు. పేజెస్ కాదండి, అక్కడ నెంబర్ ఆఫ్ టాపిక్స్ అనేవి కూడా మనం చూసుకోవాలి. ఐటీఐలో 4 సెమిస్టర్స్లో మనకి R&Aలో ఉన్న సిలబస్ సో మనం చూసుకుంటే అప్పుడు మాత్రమే మనకు తెలుస్తుంది. అలానే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ కూడా ఒకసారి చూడండి. సో ఇక్కడ ఆటోమొబైల్కి సంబంధించిన వాళ్ళు. ఓకే, సో ఆటోమొబైల్కి సంబంధించిన వాళ్ళు ఏది సెలెక్ట్ చేసుకున్నా పెద్దగా డిఫరెన్స్ అంటే ఏముండదు. ఆటోమొబైల్, అలానే క్లచ్, గ్రేస్. ఓకే, సో మనకి సో డిఫరెంట్ టాపిక్స్ అనేవి ఇక్కడ ఉన్నాయన్నమాట. ఓకే, సో అలానే బేసిక్ ఎలక్ట్రానిక్స్, వెల్డింగ్, క్లచెస్, గ్యాస్ టర్బైన్. ఓకే, సో ఆటోమొబైల్, కూలింగ్ సిస్టము, రేడియేటర్. ఓకే, సో అలానే ఫ్రిక్షన్ అండ్ లూబ్రికేషన్ సిస్టమ్స్. ఓకే, సో అలానే పంప్స్, డిఫరెంట్ సెల్స్ అండ్ బ్యాటరీస్, అండర్ గ్రౌండ్ కేబుల్స్. ఓకే, సో నట్స్ అండ్ బోల్ట్స్ అవన్నీ కూడా వీటిలో ఉండడం జరుగుతుంది. సో మ్యాక్సిమం మన క్వశ్చన్స్ ఎక్కడి నుంచి ఉంటాయంటే
సో హీట్ ఇంజన్లో అయితే ఓకే సో మనకి ఇంజన్ బేస్డ్ క్వశ్చన్స్ అలానే ఆటోమొబైల్ బేస్డ్ క్వశ్చన్స్ క్లచ్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఓకే సో నెక్స్ట్ మెకానిక్ డీజిల్. ఓకే సో డీజిల్ మెకానిక్లో మనకు ఎక్కువ టాపిక్స్ దేని నుంచి ఉంటాయంటే సో మనకి ఇంజన్స్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. రిమైనింగ్ అన్ని టాపిక్స్ నుంచి ఇగ్నిషన్ సిస్టమ్ ఆటోమొబైల్ గురించి సో ఎక్కువ క్వశ్చన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఓకే సో ఇక్కడ ఏది సెలెక్ట్ చేసుకున్నా ఆటోమొబైల్కి సంబంధించిన వాళ్ళు సో నో ప్రాబ్లం, ఈజీగా మీరు క్వాలిఫై అవ్వచ్చు అనమాట ఆటోమొబైల్కి సంబంధించిన వాళ్ళు. ఓకే ఇక్కడ మెకానికల్కి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఇంజన్స్ గురించి కానీ ఆటోమొబైల్స్ గురించి కానీ సో పెద్దగా చదివిండకపోవచ్చు, ఇంజన్స్ గురించి కొంచెం చదివినా కానీ. ఓకే సో మీరు ఎలా చెప్తున్నారు మీరు మెకానికల్ ఇంజనీరింగ్ అంటే సో నేను మెకానికల్ ఇంజనీరింగ్ కాదు, కానీ మెకానికల్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడిన తర్వాతనే నేను ఈ విషయం అనేది మీకు చెప్తున్నాను అనమాట. ఈ టాపిక్స్ అన్ని కూడా ఈవెన్ నాకు తెలిసినా కానీ సో మెకానికల్ టాపిక్స్ ఎవరైతే డీల్ చేస్తున్నారో సో వాళ్ళతో మనం డిస్కస్ చేసిన తర్వాతనే సో ఇవన్నీ కూడా మనము సో పెట్టడం జరుగుతుంది. ఓకే సో నెక్స్ట్ ఫిట్టర్. ఓకే సో ఫిట్టర్ సంబంధించింది ఎందుకు మీరు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు? ఓకే సో ఇది అడుగుతున్నారు అనమాట. మెకానికల్కి సంబంధించిన వాళ్ళకి సో అదర్ సిలబస్ మీరు ఏది చూసుకున్నా కానీ సో మనము ఎక్కువగా సో క్వాలిఫై కాకపోవడానికే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయన్నమాట. సో మీరు అంటే ఒకవేళ మీకు ఆటోమొబైల్ గురించి సో మన దగ్గర ఏఎంవే ఆల్రెడీ ప్రిపేర్ అయ్యారు, సో ఏఎంవే ప్రిపేర్ అయిన వాళ్ళకి సో ఇంజన్స్ గురించి అలానే ఆటోమొబైల్ గురించి ఆల్రెడీ తెలిసి ఉంటుంది. సో వాళ్ళు మెకానికల్ స్టూడెంట్స్ అయినా కానీ సో హీట్ ఇంజన్ లేదా డీజిల్ మెకానిక్ చూస్ చేసుకోవడము బెస్ట్ ఆప్షన్. ఓకే సో లేకుంటే ఫిట్టర్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. సో ఏదైనా కానీ మీరు మళ్ళీ చదవాల్సిందే. ఓకే సో ప్రతి ఒక్కటి 5 సార్లు మీరు కంపల్సరిగా CBT 2 లోపు పూర్తిగా చదవాల్సిందే, ప్లస్ రివిజన్ చేసుకోవాల్సిందే. ఓకే సో ఫిట్టర్కి సంబంధించి ఏంటంటే సో మనకి సిలబస్ అనేది ఫిక్స్డ్, మనకు క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయి అనేది ఫిక్స్డ్ అనమాట. సో ప్లస్ ఫిట్టర్కి సంబంధించింది ఫస్ట్ ప్రిఫరెన్స్ లాగా మనం ఎందుకు ఇస్తున్నామంటే సో దీంట్లో మనకి సో అడిగే టాపిక్స్ అన్ని కూడా సో వర్క్షాప్ టెక్నాలజీ అలానే ప్రొడక్షన్ టెక్నాలజీ వీటి నుంచి సో మనకి ఎక్కువ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో ఈ రెండు మీరు బాగా కాన్సన్ట్రేట్ చేసినారంటే క్వాలిఫై అయ్యేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే సో అందుకని చెప్పేసి మనము ఇది సెలెక్ట్ చేస్తున్నాము. ఓకే ఎవరైతే సో ఆటోమొబైల్ అండ్ ఇంజిన్స్ గురించి బాగా గ్రిప్ ఉంటుందో సో మీరు ఇవి సెలెక్ట్ చేసుకోవడం బెటర్, లేకుంటే సో ఫిట్టర్ అనేది సెలెక్ట్ చేసుకోవడం బెటర్. ఓకే సో గుర్తుపెట్టుకోండి మేము సో వీటితో పాటు ఈ రిమైనింగ్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది, కానీ సో ఫస్ట్ ప్రిఫరెన్స్ లాగా మీకు ఏదైనా ఛాన్స్ ఉంటే సో ఈ మూడింటిని మీరు సెలెక్ట్ చేసుకుంటే సో మేము కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈ కోర్సెస్ అలానే సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఓకే సో మీరు CBT 2 తర్వాత CBT 1 తర్వాత ఆలోచిద్దాంలే అనుకుంటే డెఫినెట్గా మీరు ఇప్పుడే అప్లై చేసుకోవాల్సింది. సో అప్పుడు మీరు సో ఏ దానికి ప్రిపేర్ అవ్వాలి, ఎప్పుడు కోచింగ్ తీసుకోవాలనేది. ఓకే సో ఏదో మేమే కోచింగ్ ఇస్తున్నాము రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు బ్రాంచ్లకు సంబంధించినవి టెక్నికల్ కోచింగ్ మేము ఒక్కరమే ఇస్తున్నాం అనే ఉద్దేశంతో మేము చెప్పడం లేదు. ఓకే సో మేము మాత్రమే ఇస్తున్నాము. ఓకే సో పర్ఫెక్ట్గా మీరు సిలబస్తో అనాలిసిస్ చేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేసి హై క్వాలిటీ వీడియో క్లాసెస్ ఇచ్చేది సో రెండు తెలుగు రాష్ట్రాల్లో మేము మాత్రమే. ఓకే మీరు ఒకసారి కంప్లీట్గా అనాలిసిస్ చేసుకోండి. సో క్లియర్ కట్గా ప్రతి ఒక్కరు NIT లేదా IIT బ్యాక్గ్రౌండ్తోనే సో మన దగ్గర టీచింగ్ చేస్తారు. తెలుగులో చెప్తున్నారు కదా అని చెప్పేసి NIT IIT బ్యాక్గ్రౌండ్ ఉండదు అనుకోకండి. సో ప్రతి ఒక్కరు నేను NIT క్యాలికట్లో కంప్లీట్ చేస్తాను, 8+ years టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో అలానే బీటెక్ ఎంటెక్ అలానే సో ITI బేస్డ్ సిలబస్ కూడా మనము చదవడం జరుగుతుంది. ఓకే సో అందుకని చెప్పేసి ప్రతి ఒక్కదానికి మనము డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే సో నేననే కాదు సో నాతో పాటు ఉన్న లెక్చరర్స్ అందరూ కూడా ఎలక్ట్రానిక్స్ సంబంధించిన వాళ్ళైనా కానీ మెకానికల్కి సంబంధించిన వాళ్ళైనా కానీ ఓకే డెఫినెట్గా ప్రతి ఒక్క ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ మాత్రమే డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే సో ఒకవేళ మీకు డౌట్ వచ్చినా కానీ మీరు డెమోస్ చూసిన తర్వాత మీకు అది అర్థమవుతుంది. ఓకే సో ఎనీవే దీని గురించి మన ఆల్రెడీ గోవిద్య యాప్లో మనము ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఎలక్ట్రీషియన్ అలానే ఫిట్టర్కి సంబంధించిన క్లాసెస్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఓకే సో ఫిట్టర్ అనేది సో కొన్ని వీడియోస్ ప్రజెంట్ అప్లోడ్ చేయడం జరిగింది. అలానే ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఎలక్ట్రీషియన్ సో ఈ రెండు కూడా ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద సిలబస్ మనము కంప్లీట్ చేయడం జరిగింది. ఓకే సో 1 by 1 రిమైనింగ్ టాపిక్స్ కూడా విత్ ఇన్ ఏ వీక్ మనం ఎలక్ట్రీషియన్కి సంబంధించిన సిలబస్ అలానే ఎలక్ట్రానిక్స్ మెకానిక్ సంబంధించిన సిలబస్, ఫిట్టర్కి సంబంధించిన హాఫ్ ఆఫ్ ద సిలబస్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఓకే సో మనకి హీట్ ఇంజిన్ అలానే మెకానిక్ డీజిల్ ఓకే సో దీనికి సంబంధించిన సిలబస్ ఆల్రెడీ కంప్లీట్ అయింది. ఓకే సో వన్స్ మనము సార్ట్ అవుట్ చేసి మనము సో పెట్టడంతోనే మీరు తీసుకోవచ్చు అనమాట ఎవరైతే ఈ ట్రేడ్స్ సెలెక్ట్ చేసుకున్నారు. ఓకే సో లెట్ దెమ్ కంప్లీట్. ఓకే సో ఎవరైతే సో ఈ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిందో ఓకే సో దాని తర్వాత మీరు తీసుకున్న పర్లేదు, సో ముందే తీసుకున్న పర్లేదు, కానీ సో వన్స్ మీరు సిలబస్ చూసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అనేది చూసి ఎవరికైనా ప్రీవియస్ ఇయర్స్ ఎక్కడ దొరుకుతాయి సార్ మీరు పంపించండి అని అడగండి. సో జనరల్గా మనకు ఓకే సో గూగుల్లో సెర్చ్ చేయండి. సో RRB ALP CBT
22 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఓకే, సో ఇంగ్లీష్ మీడియం చూడండి, సో తెలుగు వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చూడండి, తెలుగులో క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు. ఒకసారి చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఏ ట్రేడ్ మనకు బెటర్. ఓకే, సో మీకు ఆప్షన్స్ ఉన్నవన్నీ కూడా ఒకసారి చూడండి. సో మీకు ఏది బెస్టో మీరు సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు సెలక్షన్లో ఇంకా మీకు డౌట్ ఉందంటే ఓకే, సో డెఫినెట్గా నాకు మెసేజ్ చేయండి 8143841132. ఓకే, ఇక్కడ నన్ను టెస్ట్ చేసేదానికి ఫోన్ చేశారనమాట కొంతమంది. అంటే నేను ఒకరికి ఇంకొకటి అట్లా అయితే చెప్తానేమో అని చెప్పేసి ఇక్కడ నేను మీకు ఏవైతే చెప్పానో ఓకే, సో సేమ్ ట్రేడ్స్ మీకు సెలెక్ట్ చేసుకోమని మాత్రమే చెప్తాను. ఓకే, సో అలానే జోన్కి సంబంధించి కొంతమంది అడుగుతున్నారు. సో గుర్తుపెట్టుకోండి, సో బెంగళూరు జోనా లేకుంటే ఎస్సీఆరా అని చెప్పేసి అనుకోకండి. డెఫినెట్గా కాంపిటీషన్ అయితే ఉంటుంది. మీరు లాస్ట్ టైం ఏ కాంపిటీషన్ ఉందో హైయెస్ట్ కాంపిటీషన్ దానికంటే ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలి అనే ఉద్దేశంతోనే ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో అలానే సో మన యాప్లో గోవిద్య యాప్లో ఆల్రెడీ సో నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఆర్ఆర్బి రైల్వేకి సంబంధించిన 10+ కోర్సెస్ ఓపెన్ చేయడం జరిగింది. సో జేఈకి సంబంధించిన కోర్సెస్ కూడా సో ఎలక్ట్రానిక్స్ ఆల్రెడీ అప్డేట్ చేస్తున్నాం అనమాట. సో నెక్స్ట్ మెకానికల్కి సంబంధించిన కోర్సెస్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఎవరికైనా డౌట్ ఉంటే జస్ట్ ఒకసారి గోవిద్ యాప్ డౌన్లోడ్ చేసుకునేసి మీకు సిలబస్ క్లారిటీ కావాలన్నా లేకుంటే ఏదైనా సెలక్షన్లో ట్రేడ్ సెలక్షన్లో డౌట్ ఉన్నా కానీ డెఫినెట్గా మెసేజ్ చేయండి. సో రాంగ్ డెసిషన్ మాత్రం తీసుకోవద్దు. ఓకే, సో ఫిబ్రవరి 20 నుంచి ఫిబ్రవరి 29 వరకు మనము సో దీన్ని సో చేంజ్ చేసుకునే ఆప్షన్ అనేది ఉంది. ఓకే, ట్రేడ్కి సంబంధించి చేంజ్ చేసుకునే ఆప్షన్ ఉంది, మనం జోన్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ అయితే లేదు. ఓకే, సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా మెసేజ్ లేదా కాల్ అనేది చేయండి. సో మాక్సిమం మీకు రెస్పాండ్ అయ్యేదని ట్రై చేస్తాం. ఓకే, సో ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్.